శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్తులో మనం మొదటి మంత్రవర్ణాన్ని అధ్యయనం చేయటానికి ప్రారంభించుకోవలసి ఉన్నది. అయితే ఇంతవరకు శంకర భగవత్పాదుల వారు కేనోపనిషత్తుకి అనుగ్రహించినటువంటి సంబంధ భాష్యాన్ని, అది పదభాష్యం వాక్యభాష్యం రెండు, ఆ రెండింటిలోనూ సంబంధ భాష్యాన్ని ఆయన చెప్పారు. అది మనం బాగా లోతుగా పరిశీలించుకున్నాం. అదే మనకి మొట్టమొదటి మంత్రవర్ణం చదవటానికి కావలసినటువంటి అర్హతని, యోగ్యతని ఇస్తున్నది. మనము అంటే ఇక్కడ ఒక సాధకుడు అని అర్థం. 2-3 అంశాలు ఆయన స్పష్టంగా చక్కగా మనకి ఆ సంబంధ భాష్యంలో వివరించారు. ఏమిటి? ఈ ఉపనిషత్తు మీకు బ్రహ్మ స్వరూపం చెప్పటానికి, బ్రహ్మ విషయం చెప్పటానికి, పరబ్రహ్మ విషయం చెప్పటానికి, అనగా ఆత్మ విషయం చెప్పటానికి వచ్చింది. బాగానే ఉంది. ఉపనిషత్తు చెప్తుంది అంటే గురువు గారు చెప్తారని అర్థం చేసుకోవచ్చు. గురువు గారు ఎప్పుడు చెప్తాడు? శిష్యుడు అడిగితే చెప్తాడు. అడగందే ఆయన చెప్పడు. ఆ అడిగిన శిష్యుడి యొక్క యోగ్యత అయోగ్యతలు ఎటువంటివో కూడా ఆయన పరిశీలించి తాను చెప్పదలుచుకున్నటువంటి తనని చెప్పమని శిష్యుడు అడిగినటువంటి ఆ విషయం తెలుసుకోవటానికి తగినటువంటి యోగ్యత ఉన్నదా లేదా అని ఆయన పరిశీలించుకొని సంతృప్తి చెంది అప్పుడు కానీ చెప్పడు. మరి ఇప్పుడు శిష్యుడు ప్రశ్న అడగాలి. ఆ శిష్యుడు ఎలాంటి వాడు అయి ఉండాలి? ఈ తలవకారోపనిషత్తులో మొట్టమొదటి 8 అధ్యాయాలు కర్మకాండని, ఉపాసనాకాండని వివరించుకుంటూ వచ్చినాయి. అయితే ఆ 8 అధ్యాయాల్లోనూ అంతర్లీనంగా బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి అనేటటువంటి సూచనలు తప్పనిసరిగా ఆ మొదటి 8 అధ్యాయాల్లోనూ ఉన్నాయి. ఉండటం వలననే 9వ అధ్యాయం బ్రహ్మ విషయం చెప్పడానికి వచ్చింది అని భగవత్పాదులు చెప్తున్నారు. దానికి మొట్టమొదట ఏం కావాలని చెప్పారు? మీరు ఈ శ్రౌత స్మార్త కర్మల్ని 2 రకాలుగా నిర్వహించవచ్చు. అది ఆ మొట్టమొదటిది సకామత్వంతో, రెండవది నిష్కామత్వంతో. నిష్కాముడైన వాడు ఈ కర్మల్ని ఆచరిస్తే అతడి మనస్సులో ఒక జిజ్ఞాస కలుగుతుంది. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. ఏం తెలుసుకోవాలి? లోపల ఒక ప్రయత్నం అతన్ని విశ్రమించి కూర్చోనివ్వటం లేదు. తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ఆందోళన బాగా ఆతృత ఎక్కువగా ఉన్నది. అందుకని అతడు అక్కడ చెప్పారు. ఏమని చెప్పారు? నీకు మీ ఇంద్రియాలు మీకు చెప్పే విషయాలు అవి సరైనది కాదు. ఈ ఇంద్రియాలని అవి ఎంతసేపు బయట దృష్టి చూసే వాటిగానే బంధించాడు బ్రహ్మ అని చెప్పినందువల్ల మీ ఇంద్రియాలు చెప్పే విషయాలు మీరు నమ్మటానికి వీల్లేదు అని ఒక విషయం అక్కడ శిష్యుడు గ్రహించాడు. తర్వాత ఇంకో విషయం ఏం చెప్పారు? నువ్వు భక్తి శ్రద్ధలతో గురువుని సమీపించు అని చెప్పారు. ఇప్పుడు ఆ శిష్యుడు సత్వశుద్ధిని సంపాదించుకొని బ్రహ్మ జిజ్ఞాసతో
గురువు గారి దగ్గరికి వచ్చి అడిగాడు. ఇదంతా గురువు శిష్య అక్కడ ఎవరు ఉన్నట్లుగా చెప్పలేదు ఉపనిషత్తు, కానీ ఆ వాతావరణాన్ని కల్పించి చెప్పింది. ఇప్పుడు అటువంటి స్థాయికి వచ్చినటువంటి శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. నువ్వు ఫలానా ఇతడు ఫలానా విషయాన్ని గురించి అడుగుతాడని ముందు ఎవరు శంకర భగవత్పాదులు చూశారా? ఎంత నైపుణ్యంగా, ఎంత మహా అద్భుతమైన చాకచక్యంతో నువ్వు అడిగితేనే కానీ గురువు గారు జవాబు చెప్పడు అన్న స్థితికి శిష్యుడిని తీసుకొచ్చాడు. ఇప్పుడు శిష్యుడు ప్రశ్న అడగాలి. బ్రహ్మ విషయం మీద జిజ్ఞాస అతనికి లోపల ఉంది. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అడగాలి. ఆ అడగటంలో అతని యొక్క శక్తియుక్తులు సామర్థ్యాలు బయటపడతాయి. అది ఏమని అడుగుతాడు అనేది ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు ఆ శిష్యుడు అడిగినట్లుగా మొట్టమొదటి మంత్రవర్ణం చెప్తున్నది. రెండవ మంత్రవర్ణం నుంచి గురువు గారి జవాబు ఉంటుంది. ఇగో ఇక్కడ ఫలానా గురువు గారు ఉన్నారు, ఫలానా శిష్యుడు ఉన్నాడు, అలాంటి వివరాలు ఏమీ ఉపనిషత్తు చెప్పలేదు. ఇది ఉపనిషత్తు యొక్క బోధనలో అత్యున్నతమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి స్థానం. అది చెప్పే విధానంలో ఒక నూతన దృక్పథం అన్నమాట. అది నవీన దృక్పథం. ఎంత మోడ్రన్ అంటే అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. గురు శిష్యులు ఉన్నారు, ప్రశ్న అడుగుతున్నాడు అంటే శిష్యుడు ఉన్నట్లే అర్థం. జవాబు చెప్తున్నారు అంటే గురువు గారు ఉన్నట్లే అర్థం. అది భావించుకోవాలి. ఇది ఉపనిషత్తు యొక్క నైపుణ్యం, గొప్పతనం. అది మనం భావన చేస్తే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. సరే, ఇప్పుడు అటువంటి స్థితికి తీసుకొచ్చిన తర్వాత శంకర భగవత్పాదులు ఏమన్నారు? అందులో చివరి మాట, అతః వ్యావృత్త బాహ్యబుద్ధే ఆత్మవిజ్ఞానాయ కేనేషితం ఇది ఆరంభ అని వాక్యభాష్యం చివరిలోను పదభాష్యం చివరిలో కూడా ఉపేత్య బ్రహ్మనిష్టం ఉపేత్య ప్రత్యేగాత్మ విషయాద్ అన్యత్ర శరణం అపశ్యన్ను అభయం నిత్యం శివం అచలం ఇచ్చన్ను పప్రచ్చ ఇది కల్ప్యతే అని చివరికి తీసుకొచ్చి ఆయన కలిపేశారు. ఇప్పుడు శిష్యుడి యొక్క హృదయంలో అభయం, అజరం, అజం, అమరం అయినటువంటి స్థానం ఏది? అది ఆయనకి, ఆ శిష్యుడికి కావాలి అని రెండు మాటలతో చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు శిష్యుడు అడుగుతున్నట్లు మనం భావన చేయాలి. ఏమని? ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కా ఉ దేవో యునక్తి. ఇది మొట్టమొదటి మంత్రవర్ణం. ఎంత సాధన చేసినా, ఎంత కర్మజ్ఞానం సంపాదించినా, ఉపాసనా జ్ఞానం సంపాదించినా, ఇంత స్థాయిలో ప్రశ్న అడగాలి అంటే ఆ శిష్యుడి యొక్క మానసిక స్థాయి ఎంత గొప్పగా ఉన్నదో, ఎంత ఉదాత్తమైనదో మనకు ఇలా సామాన్యంగా మామూలు సామాన్య వ్యక్తులు ఈ ప్రశ్న అడగలేరు. ప్రశ్న అడగటంలోనే ఒకానొక సాధన విధానం, ఫలితాన్ని ఏమైనా సరే నేను రాబట్టుకోవాలి అన్న ఒక పట్టుదల, ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం మామూలు లోకంలో, సామాన్య జీవితంలో, జనజీవితంలో ఇలాంటి భావాలు ఉండవు. అటువంటి ఉన్నతోన్నతమైన భావం ఈ ప్రశ్నలో కనిపిస్తోంది. దీనికి మళ్ళీ శంకర భగవత్పాదులు పదభాష్యం, వాక్యభాష్యం కూడా రచించారు. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. కేన ఇషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేన ఇషితాం వాచం ఇమాం వదంతి
చక్షు శ్రోత్రం క ఉ దేవో దేవ యునక్తి. మనః మనస్సు, మానవుడి మనస్సు, పతతి పడుతున్నది. ఇక్కడ పతతి అంటే పడటం అంటే పతన క్రియ. మామూలుగా ఏదైనా ఒక వస్తువు ఇలా విసిరేస్తే కొంత దూరం వెళ్ళి కింద పడటం, లేకపోతే పైన ఉన్న వస్తువు జారి పడితే కింద పడటం, ఆ పతన అది కాదు. మనస్సు పతతి అంటే మనస్సు వెళ్ళి ఆలోచనల్ని ఆలోచనల మీద పడుతున్నది. మనసు ఆలోచిస్తున్నది. ఒక ఆలోచన వస్తుంది, దాని గురించి ఏదో కొంతసేపు ఉంటుంది, తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది, అనేక ఆలోచనల మీద మనస్సు పడుతోంది అంటున్నారు. అంతేగాని ఆలోచనలు వచ్చి మనస్సుని పట్టుకుంటున్నాయి. ఇక్కడ ఏం జరుగుతోంది? మనస్సు వెళ్ళి ఆలోచనల మీద పడటమా? అంటే ఈ మనస్సుకి దీనికి పని ఏమిటయ్యా అంటే, ఏ ఆలోచన చేద్దాం, వెళ్ళి దేని మీద పడదాం, ఏది పట్టుకుందాం, ఏ ఆలోచన ఏ ఆలోచన పట్టుకుంటే నాకు సంతృప్తి, నా మనస్సుకి నాకు సంతృప్తి కలుగుతుంది. ఇది ఇందులో మనస్సు యొక్క ప్రాధాన్యత. ఆలోచన వచ్చి మనస్సును పట్టుకుంటే ఆలోచనకి ప్రాధాన్యత. అటువైపు నుంచి అడగట్లేదు ప్రశ్న, ఇటువైపు నుంచి అడుగుతున్నాడు. నా మనస్సు వెళ్ళి పడిపోతుందండి. నీ మనస్సు పడిపోతుంటే నీ ప్రేరణ, నువ్వు పడద్దు అంటే అది పడుతుందా? నువ్వేం చేస్తున్నావు? అది చెప్పలేకపోతున్నాడు, అది చెప్పట్లేదు. అది కాదు ఇక్కడ ప్రధానం. ఏమిటి? అసలు ఇది అది లేదు, నా మనస్సు వెళ్ళి పడుతూనే ఉంటుంది, ఏదో ఒక ఆలోచన మీద పడుతూ ఉంటుంది. అది మరి అలా పడుతుంది కదా, నా మనస్సుని ఎవరు ఎవరికి ఎవరి చేత ప్రేరితమై, ఎవరి ఇష్టం ప్రకారం ఎవరి చేత ప్రేరితమై నా మనస్సు వెళ్ళి ఆలోచనల మీద పడుతున్నది? ఇది ఈ ప్రశ్న ప్రశ్నలోనే ఎంతో అసలు ఒక క్లిష్టమైనటువంటి ఆలోచన ఉంది. అది ప్రశ్నలోనే. నా మనస్సు దేని చేత ప్రేరితమై ఎవరి యొక్క అభీష్టాన్ని అనుసరించి వెళ్ళి పడుతున్నది దేని మీద అంటే ఆలోచనల మీదే. కేన ఇషితం అంటే ఎవరి అభీష్టం ప్రకారం, మనః కేన ఇషితం ఎవరి అభీష్టం ప్రకారం, ప్రేషితం ప్రేరితమై ప్రేరేపించబడి మనః పతతి పరిగెత్తుకు వెళ్ళి పడుతున్నది. అంటే నా మనస్సు ఇలా ఈ విషయాల మీద ఏదో ఒక విషయం మీద పడాలి అని ఎవరి యొక్క ప్రేరణ, అది ఎవరి యొక్క ఆలోచన, ఎవరి ఇచ్ఛ అది. అంటే ఆ మనస్సుకి ఇచ్ఛ కాదా? మనస్సే పడేది, కానీ ఇచ్ఛ దానికి ఉందా అంటే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఇచ్ఛ మనస్సు అదేమిటండి? ఎవరో ప్రేరణ ఏమిటి? ఎవరో ఇష్ట ప్రకారం ఎందుకు పడుతుంది? దాని ఇష్టం వచ్చిన దాని ప్రకారం, దాని ఇష్టం వచ్చిన కోరికల మీద పడుతుంది. అది కాదు. ఆ మాట లోకంలో అనుభవానికి విరుద్ధం. ఏమిటి? మనస్సు తన ఇష్టం వచ్చిన విషయాల మీద పడుతున్నది అనే మాట కాదంటారా? అవును, కాదు. ఎందుకని? అది ఎవరి యొక్క ఇష్టం ప్రకారం వేరే ఒక ఇష్టం ప్రకారం పడుతుంది. లేకపోతే తన ఇష్టం ప్రకారం తానే పడితే అంతా మంచినే కోరుకోవాలి, అంతా సుఖాన్నే కోరుకోవాలి, అంతా ధనం రాబడినే కోరుకోవాలి, గౌరవ ప్రతిష్టలు మర్యాదలు వీటినే కోరుకోవాలి తప్ప తద్వ్యతిరేకమైన వాటి మీద కూడా పడుతున్నది. తనకి ఇష్టం లేని వాటి మీద కూడా పడుతున్నది. అంటే వాటిని గురించి కూడా మరి అది అలా ఎందుకు చేస్తుంది? తన ఇష్టాల ప్రసక్తి ఉంటే కాదు అది. ఇది పైగా ప్రేషితం, 2 మాటలు వాడారు. దీనికి శంకర భగవత్పాదులు ఏమి భాష్యం చెప్పారు అన్నది ఇప్పుడు మనం చూస్తే ఇదే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కేన ఈషితం. ఇక్కడ కే అనే తీసుకుని కేన అనే మాటకు అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. కర్త, కేన అంటే కర్త చేత, కర్త అంటే కర్త, పని చేసేవాడు.
ఏ కర్త చేత ఇషితం, ఏ కర్త యొక్క ఇషితం ఇష్టం, ఇషితం అంటే ఇష్టం, ఇష్టము అంటే అభిప్రేతం సతు, అభిప్రేతం అంటే ఏ కర్త యొక్క ఆలోచన ప్రకారం, ఏ కర్త యొక్క ఇష్టం ప్రకారం, ఏ కర్త యొక్క అనుజ్ఞ ప్రకారం మనః పతతి గచ్చతి, మనః పతతి అంటే అర్థం చెప్తున్నారు, గచ్చతి వెళుతున్నది, మనస్సు వెళ్ళి, ఎవరి ఇష్ట ప్రకారం మనస్సు వెళుతున్నది ఎక్కడికి, స్వవిషయం ప్రతి ఇది సంబధ్యతే, తనకి సంబంధించిన విషయాల మీద మనస్సు ఎవరి ప్రేరణ చేత వెళ్ళి పడుతున్నది. అసలు ముందు ప్రశ్న అర్థం చేసుకోవాలి. అంటే మనస్సు వెళ్ళి స్వవిషయాల మీద పడటానికి తన ఇష్టాయిష్టాల కన్నా కూడా వేరే ఒక శక్తో ఏదైనా కానీ ఆ శక్తి యొక్క ఇషితం, ఇష్టం, అభిప్రేతం ఉన్నది అని అర్థమవుతోంది అడిగే శిష్యుడికి. అది ఎవరో అర్థం కావట్లేదు ఆయనకి. అది జిజ్ఞాస అంటే. అది బ్రహ్మ విషయం చెప్పాలి అంటే, పరమాత్మ విషయం చెప్పాలి అని మొట్టమొదటి వాక్యంలోనే కైనోపనిషత్తు ఎందుకు వచ్చింది అంటే, పరబ్రహ్మ విషయ వక్తవ్య, తెలుసుకోదలుచుకున్న వాళ్ళకి తెలుసుకుందామని గురువు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి పరబ్రహ్మని గురించి తెలుసుకుందామని వచ్చిన వాళ్ళకి పరబ్రహ్మని గురించి చెప్పాలి అని ఇప్పుడు ఒక కంకణం కట్టు కూర్చుంది ఈ కేనోపనిషత్తు. మరి ఆ ఉపనిషత్తు చేత ఆ విషయం చెప్పించడానికి ఆ స్థాయిలో ప్రశ్నని బట్టే కదా జవాబు ఉండేది. కాబట్టి ప్రశ్న ఎంత స్థాయిలో ఉండాలి అంటే స్వచ్ఛంగా స్పష్టంగా అడగాలి. అడుగుతున్నాడు శిష్యుడు గురువుగారిని, గురువుగారు ఎవరి యొక్క ఇషితం, ఇష్టం, అభీప్సితం, ఎవరి యొక్క అభిప్రేతం ప్రకారం, ఎవరి యొక్క ఇష్టానుసారంగా నా మనస్సు పతతి వెళుతున్నది. ఎక్కడ వెళుతుందయ్యా అంటే స్వవిషయం ప్రతి, తన విషయాల మీదేలండి, ఎవరో ఇంకొకటి విషయం మీద కాదు, మనస్సు దానికి సంబంధించిన విషయాల మీద పతతి ఇది సంబధ్యతే. మొదటి వాక్యానికి అర్థం చెప్పారు, కేనేషితం పతతి మనః. అయితే ఈ మొదటి ఈ చరణంలో ఇంకొక మాట మిగిలింది, కేన ఈషితం ప్రేషితం. మొట్టమొదటి ఏం చెప్పారు, కేన ఈషితం మనః పతతి, కేన ఈషితం మనః పతతి. ఏ కర్త యొక్క అభీష్టం ప్రకారం మనస్సు స్వవిషయం మీద పడుతున్నది అని అంత అర్థం లాగి చెప్పారు శంకర భగవత్పాదులు. ఇక్కడ భగవత్పాదులు సప్లై చేసిన విషయం ఏమిటి, కేన అంటే కర్త, మనస్సు కర్త కాదు. ఏ కర్త అని అడుగుతుంటే తాను కర్త అయితే అలా అడగడుగా, నా ఇష్ట ప్రకారం నేనే పడుతున్నానండి అంటాడుగా, అలా కాదు. కేన కర్త, ఏ కర్త యొక్క ఈషితం, ఈషితం అనే మాటకి ఇష్టం, ఆ ఇష్టం అయింది, దీనిది కాదు, పడుతున్నది ఇది. ఇప్పుడు ఇక్కడ ఇషితం అనే మాటను కొంచెం వివరించి చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఏమంటున్నారు, ఇషితం అనే మాట మనకి పెద్దగా లౌకిక వాంగ్మయంలో కనిపించకపోవచ్చు, దాన్ని వివరించి చెప్తున్నారు. ఇషేహే ఆభీక్ష్ణ్యార్థస్య గత్యర్థస్య చ ఇహ అసంభవాతు ఇచ్ఛార్థస్య ఏవ ఏతద్రూపం ఇది గమ్యతే. ఒక విషయం తెలుస్తుందయ్యా, ఈషితం అనే మాట, అసలు ఆ మాట ఈషితం అనే ప్రతి పదము కూడా ఒక ధాతువు నుంచే ఉత్పన్నం అవుతుంది. ఈషితం అనేది ఈష ఆభీక్షణీయ, ఈష గతి అని, ఇష అనే ధాతువుకు రెండు అర్థాలు ఉన్నాయి. ఆభీక్షణీయం అంటే మరల అని, మళ్ళీ అది మళ్ళీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈష అనే ఆ క్రియాపదాన్ని వాడతారు. లేదా ఆ క్రియాపదం మీద నుంచి వచ్చినటువంటి తద్ధిత రూపం కానీ మరి కృదంత రూపం కానీ ఏ రూపమైనా వాడతారు, బాగానే ఉంది. ఇంకొక అర్థం ఉంది, ఈష గత్యర్థస్య గమనం, ఈష అంటే గచ్చతి అని. ఆ గచ్చతి అనే అర్థమేమోనండి కాదుట,
అది కేనేషితం పతతి, పతతి అనేది కూడా పడటం గచ్చతి, అది ఒకటేనేమో కాదు కాదు. ఏమంటున్నారు అంటే ఇక ఆ రెండు అర్థాలు ఇక్కడ కుదరవు. మళ్ళీ మళ్ళీ అనే అర్థం కానీ, అలాగే వెళ్ళడం అనే అర్థం కానీ ఇక్కడ కుదరవు. కాబట్టి ఇషితం అనేది అసంభవ ఇచ్ఛార్థస్య ఏవ ఏతద్రూపం. ఇంకొక అర్థం ఉంది, మూడో అర్థం ఉంది ఇష ధాతువుకి. ఇచ్ఛాయాం. ఇచ్ఛాయాం అంటే అర్థం ఏమిటి? కోరుట, కోరుకొనుట. కోరటం అంటే దాన్ని కావాలని అనుకోవటం. ఏతద్రూపం ఇషితం అనేది ఇష ఇచ్ఛాయాం అనే ధాతువు యొక్క తద్ధితాంత రూపము, ఆ కృదంత రూపం అని చెప్పుకోవచ్చు అనే ధాతువు రూపం అని మనకే అర్థమవుతుంది అంటున్నారు. ఇకపోతే ఈషితం ఇది ఇట్ ప్రయోగస్తు ఛాందస. అక్కడ ఇష్టం అని ఇష ఇచ్ఛాయాం అన్నప్పుడు ఈ కృదంత రూపం ఇష్టమని కావాలి, కానీ ఇషితం అని ఎక్కడా లేదే. అంటే అది ఛాందసం, వేదం అలా ప్రయోగిస్తుంది అంతే. దాన్ని నువ్వు ఇలా లేని రూపాన్ని, ఎక్కడా లేని రూపాన్ని పట్టుకొచ్చి నువ్వు ఎందుకు ఉపయోగించావు, ఎందుకు ప్రయోగించావు అని అడగటానికి లేదు. అది ఛాందసం అంటే అదే అంతే అని చెప్పేశారు. తస్య ఏవ ప్రపూర్వస్య నియోగార్థే ప్రేషితం ఇచ్చేతత్. ఇషితం అనే పదానికి అర్థం తెలిసింది కదా ఇప్పుడు. అంటే ఇషితం అంటే ఎవరి యొక్క కోరిక ప్రకారం, ఇచ్ఛ అంటే కోరిక, ఎవరి యొక్క కోరిక ప్రకారం మనస్సు వెళ్ళి దాని విషయాల మీద పడుతున్నది. ఇది స్పష్టమైన అర్థం. ఇది ముందు మనం భావన చేయాలి. అసలు కేనోపనిషత్తులో ప్రతి మాట నిరంతరం భావన చేస్తూ ఉంటే మనకి ఎంతో అద్భుతమైన విషయాలు మనస్సుకి వస్తాయి, స్ఫురిస్తాయి. ఇప్పుడు ఏమిటి? ఎవరి ఇష్టం ప్రకారం మనస్సు దాని విషయాల మీద పడుతోంది. ఇది అద్భుతమైన భావన అన్నమాట. ముందు అసలు ఈ భావనను అర్థం చేసుకోవాలి ఎవరు? సాధకులు. ఎందుకంటే అసలు ఇలాంటి ప్రశ్నని సాధకుడు ఎప్పుడు ఎక్కడ ఏ గురువు గారిని అడిగి ఉండడు. ఏ సాధకుడు అడుగుతున్నాడు? శంకర భగవత్పాదులు సంబంధ భాష్యంలో ఎంతో తీవ్రమైనటువంటి ఎంతో లోతైనటువంటి విషయాల్ని చెప్పి ఇదిగో అడిగే శిష్యుడు స్థాయి ఇలా ఉండాలి అని నిరూపించారు కదా. ఆ స్థాయిలో ఉన్న శిష్యుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది అందులో. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ఇషితం ప్రేషితం మనః పతతి. ఇప్పటికీ ఇషితం అనే మాటకు అర్థం చెప్పారు. ఇషితం మాట అనే మాటకు అర్థం ఏమిటనమాట? నీకు గత్యర్థం ఉన్నా ఆభీషణీయార్థం ఉన్నా అవి వదిలేయి, నువ్వు వాటిని ఇక్కడ చెప్పుకోకు. అలా చెప్పుకుంటే లేనిపోని చికాకులు. అసలు ప్రశ్న అర్థం కాదు అవి చెప్పుకుంటే. అందుకని ఏ అర్థం చెప్పుకోవాలండి అంటే ఇచ్ఛాయాం. ఆ ఇచ్ఛ అనే కోరిక. ఇప్పుడు దానికి అర్థం ఏమొచ్చేసింది? ఎవరు కోరిన మీదట అంటే వచ్చి నువ్వు మనస్సు నువ్వు వెళ్ళి ఇలా పడు అని అనదు. అది అలా రాదు. ఎవరో కోరుతున్నారు, లేకపోతే నా మనస్సు ఎందుకు పడుతుంది? ఈ కోరటం అంటే బాగానే ఉంది. ఇంతవరకు ఎవరో కోరితే నా మనస్సు పడుతుందా? పడుతుంది. కోరకపోతే ఎలా పడుతుంది? అంటే ఎవరో కోరుతున్నారని మనసుకు తెలుసా? ఇక్కడ ఏదో ఒక మధ్యలో ఒక గ్యాప్ కనిపిస్తుంది. కోరిక ఏమిటండి? కోరిక ప్రకారమే పడుతుందా? కాదు, కోరికే కాదు. ప్రపూర్వకస్య ఏవ తస్య ఏవ. ఆ ఇషితం అనే మాటకే ముందు ప్రా అని పెట్టండి. పెడితే ఏమవుతుంది? ప్రేషితం ఇచ్చేతతో ఇషితం ప్రేషితం. ఇప్పుడు దీనికి అర్థం ఏమిటండి? ఉపసర్గ చేరితే అర్థం మారుతుంది కదా. అంటే తత్ర ప్రేషితం ఇది ఏవ ఉక్తే ప్రేషయితృ ప్రేషణ విశేష విషయ శంక స్యాత్. కేన ప్రేషయితృ విశేషేణ. ప్రేషణం అంటే పంపటం, ముందుకు తొయ్యటం, వెళ్ళు అని ఆజ్ఞాపించటం, వెళ్ళేటట్లు చెయ్యటం. ఇప్పుడు సమన్వయం కుదిరిపోయింది, మనకి ఎక్కడా మధ్యలో గ్యాప్ లేదు.
నా నా అంటలా ఈ మనస్సు ఇక్కడ నేను ఒక్కడే కాదు, లోకంలో ఉన్నటువంటి మనస్సు ఎక్కడెక్కడైతే ఉందో, చిన్న చిన్న సూక్ష్మ జంతువు దగ్గర నుంచి పెద్ద ఏను మొత్తం అంతా పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం మనస్సు ఉంది. ఆ మనస్సు ఏ శక్తి యొక్క శక్తిని మనం సప్లై చేసుకుంటాం, ఏ శక్తి యొక్క ఆ ఇచ్ఛ ప్రకారం ప్రేషితమై అంటే పంపించబడి ముందుకు తొయ్యబడి తన విషయాల మీద పడుతున్నది. ఇక్కడ మనస్సు మీద రెండు ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఒకటి, తనది కాని ఒక ఇచ్ఛ ప్రకారం ఇది నడుస్తుంది. రెండు, ఆ ఇచ్ఛ ఉన్నంత మాత్రాన పడదామని అనుకోవట్లేదంటే వెళ్ళి పడాల్సిందే, మెడ మీద చెయ్యి వేసి ఎవరో ముందుకు తోసినట్టు వచ్చి పడుతోంది. ప్రేషయిత్రు. కాబట్టి ఇప్పుడు ప్రేషితం అనే మాట వల్ల ఏమవుతుంది, ప్రేషయిత్రు ప్రేషణ విశేషంక. ప్రేషయిత్రు అనేటటువంటి ఒక విశేషణ పూర్వకమైనటువంటి ఒక ఆలోచన వస్తున్నది. కీదృశం వా ప్రేషణం, ఆ ప్రేషణం ఎలాంటిదండి అంటే ఇతి ఇషితం ఇతి తు విశేషణే సతి తత్ ఉభయం నివర్తతే కస్య ఇచ్ఛామాత్రేణ ప్రేషితం. అది ఏ శక్తి యొక్క ఇచ్ఛామాత్రం చేతనే ప్రేషితమై పతతి, ఈ మనస్సు వెళ్ళి వాటి యొక్క ఆలోచనల మీద పడుతున్నది. అది ప్రేషితం అని మాత్రమే ప్రయోగిస్తే నియోగించువాడు అదేవిధంగా నియోగించిన విశిష్టమైన పద్ధతి అని వాటి ఆశంక కలుగుతుంది. ఆ పద్ధతి ఏమిటి, నియోగించేవాడెవరు అని, నియోగించిన ఆ ఫలానా వ్యక్తి ఎవరు, నియోగించిన ఆ ప్రకారం ఏది అనే సందేహాలు మనకి కలుగుతాయి అన్నమాట. కానీ ఇషితం అనే విశేషణం వేస్తే ప్రేషితం అంటే రెండు ఆలోచనలు కలుగుతాయి. అందుకని ఏం చేశారు, ఇషితం అనే ఇంకొక విశేషణం ముందే వేస్తే ఆ రెండు శంకలు పోయి అవి దేని ఇచ్ఛ మాత్రమే చేతనే నియోగించబడింది అనే అర్థం రెండు కలిపితే వస్తుంది అని ప్రశ్నకు విశిష్టమైన అర్థము నిర్ధారింపబడుతుంది. అంటే చివరికి ఫలితం అన్నమాట, ఈ దేని ఇచ్ఛామాత్రం చేత ఈ మనస్సు నియోగింపబడుతోంది. కేన ఇషితం ప్రేషితం, ఇషితం ఇచ్ఛామాత్రం చేత ప్రేషితం నియోగింపబడుతున్నది. కేవలం ప్రేషితం అంటే అది అనవసరమైన రెండు విషయాల మీదకి చర్చకు దారితీసి అసలు విషయం తప్పుకుపోతుంది. కేవలం ఇషితము అంటే పంపించబడటం అనే ప్రేషయిత్రు అంటే పంపించే వ్యక్తి అనే ఆలోచన రాకుండా పోతుంది. అందుకని ఇషితం ప్రేషితం. ఇది అసలు ఆ ఉపనిషత్తు ఆ రెండు మాటల్ని ప్రయోగించటంలో ఉండే ఎంతసేపు తేలికే విషయం, చాలా తేలిక. ఎవరు అనుకుంటే ఎవరు ముందుకు పంపుతూ ఉంటే, ఎవరి యొక్క ప్రేరణ చేత ఎవరు అనుకుంటే మనస్సు వెళ్ళి దాని విషయాల మీద పడుతుంది. చాలా సింపుల్, చాలా తేలిక. కాకపోతే ఏంటంటే ఉపనిషత్తు భాష బాగా పటిష్టంగా, సారవంతంగా, చక్కగా, అందంగా ఉంటుంది కాబట్టి దాన్ని స్పష్టంగా వివరించి చెప్పడం శంకర భగవత్పాదుల యొక్క విషయం. అది ఏంటనమాట, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కుప్పుస్వామి మేడ్ ఈజీ అన్నట్టు అక్కడ ఉన్న విషయాన్ని చాలా ఈజీగా వివరించి చెప్పేసరికి మనకి తేటతెల్లం అయిపోతుంది. కేనేషితం పతతి ప్రేషితం మనః. ఈ ఒక్క మంత్రవర్ణం యొక్క పాదాన్ని మనం భావన చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఓహో నేను నా అంతట నేను పనిచేయట్లేదా, అది లేకపోతే సుఖం అయితే నా అంతట నేను పనిచేసి కోరుకుంటా, దుఃఖం మీద కూడా వెళ్ళిపడుతుందిగా. ఇష్టం అనిష్టం అది కూడా తర్వాత వస్తుంది, ఆయనే చెప్తారు. ఇది ఈ పేర ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం. కేన ఇషితం, కేన కర్త్రా ఇషితం ఇష్టం అభిప్రేతం సతు మనః పతతి గచ్చతి స్వవిషయం ప్రతి ఇది సంబధ్యతే.
ఇషేహే ఆభీక్షణీయార్థస్య గత్యర్థస్య చ ఇహ అసంభవాతు ఇచ్ఛార్థస్య ఏవ ఏతద్రూపమితి గమ్యతే. నువ్వు అర్థం చేసుకోవాలి. ఇషితం ఇది ఇట్ ప్రయోగస్తు ఛాందస. ఇషితం అని ఇట్ అనే ప్రత్యయంతో కూడిన ప్రయోగం అలాగే చేశారు. అది ఇష్టాన్ని ఉండాల్సిందా అని ఈషితం అన్నారు. అది ఛాందసం, వైదిక పద్ధతి అంతే. ఆ తస్యేవ ప్రపూర్వస్య నియోగార్థే ప్రేషితం ఇచ్చేతతో, దానికే ప్రాని కనుక ముందు పెట్టినట్లయితే, ఉపసర్గ పెట్టినట్లయితే ప్రేషితం. తత్ర ప్రేషితం ఇది ఏవ ఉక్తే కేవలం ప్రేషితం అనే కనుక ఆ ఇషితమని ఆ ఇచ్ఛామాత్రార్థం ఆ ఇష్టం అనే మాటని ప్రయోగించకుండా ప్రేషితం అనేస్తే, ప్రేషితంలో రెండూ ఉన్నాయి కదండి. అది అక్కడ ప్రశ్న. ప్రేషితంలో రెండూ ఉన్నాయి కదండి, ఇషితము ఉంది, ప్రా ఉంది. అదొకటి చెప్తే చాలు కదా. మళ్ళీ ఇషితం అని మళ్ళీ ఎందుకు? ఇక్కడ ఇష్టం, మళ్ళీ అక్కడ ఇషితం. ఆ ఇషితానికి ముందేమో ప్రా అనే ఉపసర్గ, ఎందుకంటే డబుల్ వేస్ట్ కదా అంటే కాదు, సమర్థించటం. ఇది శంకర భగవత్పాదులు దాన్ని సమర్థించి చెబితేనే కానీ అందులో ఉండే సౌందర్యం మనకి. ప్రేషితం ఇచ్చేవ ఉక్తే ప్రేషయితృ ప్రేషణ విశేష విశేషంకా స్యాత్. ఎవరు ప్రేషయిత, ఏది ప్రేషణ విశేష పద్ధతి ఏది అనే రెండు విషయాల మీద వస్తుంది. ఏమని కేన ప్రేషయితృ విశేషణ కీదృశం వా ప్రేషణం ఇది, ఈ రెండు రకాల ఆలోచనలు వచ్చి పడతాయి. ఇంకా అక్కడి నుంచి అసలు విషయం మీద నుంచి దృష్టి పక్క విషయాల మీదకి వెళ్ళిపోతుంది. ఈషితం ఇతితు విశేషణే సతి, ఈషితం అనే విశేషణం కూడా ఉంటే తత్ ఉభయం నివర్తతే, ఆ రెండు పోతాయి. ప్రేషయిత ఎవరు, ప్రేషయితృ ప్రేషణ విధానం ఏమిటి, ఇవన్నీ ఉండవు. ఇవి నివర్తతే. కస్య ఇచ్ఛా మాత్రేణ ప్రేషితం, ఆ ప్రేషితం అన్నది ఎవరి ఇచ్ఛ, రెండు కలిపి చెప్పాలి. ఇది శంకర భగవత్పాదుల యొక్క వివరణ. ఇది అర్ధ విశేష నిర్ధారణాత్. సరే, ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒక పూర్వపక్షం లేవదీస్తున్నారు దీని మీద. ఆయన పూర్వపక్షం లేవదీశారంటే దాంట్లో ఏదో గట్టి ఒకానొక అనుమానం ఉంటుందన్నమాట. ఆ అనుమానం పోతేనే కానీ విషయం ఇంకా పూర్తిగా స్పష్టంగా స్వచ్ఛంగా అర్థం కాదు. అలా అర్థమయ్యేటట్లు చేయడానికి ఒక అనుమానం అక్కడ పెడితే, ఆ అనుమానం పోగొడితే అప్పుడు స్పష్టత ఏర్పడుతుందని అర్థం. అప్పుడు ఏమంటున్నారు, యది ఏషః అర్థః అభిప్రేతః స్యాతు. ఏమండి మీరు చెప్పినట్లే ఏమర్థం, ఈ కస్య ఇచ్ఛా మాత్రేణ ప్రేషితం అనేదే గనక, ఎవరి యొక్క ఇచ్ఛ ప్రకారం ఇది ప్రేషితం జరిగింది అనే అర్థమే గనక అది ఖాయం అయినట్లయితే, కేనేషితం ఇత్యేతావతా సిద్ధత్వాత్ ప్రేషితం ఇది ఏవ వక్తవ్యం, ఇది న వక్తవ్యం. అప్పుడు మీరు అలాగే కావాలనుకున్నట్టయితే ప్రేషితం ఇది న వక్తవ్యం, ప్రేషితం అనే మాట చెప్పక్కర్లేదు, అనక్కర్లేదండి. అసలు మీరు ప్రేషితం అనే మాట వేయక్కర్లేదండి. అపిచ శబ్దాధిక్యాత్ వేశారే అనుకోండి, అర్ధాధిక్యం యుక్తం ఇది ఇచ్చయా కర్మణ వాచా వా కేన ప్రేషితం ఇచ్చి అర్థ విశేష. ఆ మాట చెప్పరే మీరు, ఏమిటి, ఏ కర్మ చేత, ఏ పని చేత, ఏ మాటలతో ఆ ప్రేషితం జరుగుతోంది. ప్రేషితం అనేది పని చేసి, ఒక పని చేసి ప్రేరేపిస్తున్నారా, ఒక మాట అని మాటతో ప్రేరేపిస్తున్నారా? అది చెప్పకుండా మీరు ఇలా చెప్తే మీరు ఆ మాట చెప్పలేదు కాబట్టి మీరు చెప్పిన మాట అర్థం ఎంతవరకు సిద్ధించిందంటే కేన ప్రేషితం అంటేనే చాలు. ఇంకా అంతకంటే ఇషితం అనే మాట వేయాల్సిన అవసరం కేనవా ప్రేషితం ఇది అర్థ విశేష. అంటే వాక్యం యొక్క అర్థం ఏమిటి అంటే ఈ అర్థమే అయితే కేనేషితం అని చెప్పడం చేతనే ఈ అర్థం సిద్ధిచ్చేస్తోంది మనకి. కాబట్టి ప్రేషితం అని చెప్పనక్కర్లేదు. పైగా ఏమవుతోంది, ఒక శబ్దం ఎక్కువగా వచ్చినప్పుడు ఉన్నప్పుడు అర్థంలో కూడా ఆ ఎక్కువ అనేది కనపడాలి కదా. మీరు అలా చెప్పట్లేదు కదా. కస్య ఇక్షా మాత్రేణ ప్రేషితం అని అంటున్నారు కదా. అంటే అర్థంలో ఆధిక్యం ఉండాలి కదా. అప్పుడు ఆ అర్థంలో ఆధిక్యత ఏం చెప్పాలి మీరు, ఇచ్ఛచే అంటే ఈషితం. అది ఆ ఇచ్ఛతే అనేది కర్మ చేత కానీ వాక్కు చేత కానీ ప్రేషితం. అది
అని దేని చేత నిరూపించబడింది, నియోగించబడింది అని విశేషాన్ని స్వీకరించడం బాగుంటుంది కదా. కాబట్టి మీరు అర్థం చెప్పచ్చు కదా అని ఒక ప్రశ్న, అనుమానం వచ్చింది. అంటే ప్రేషితం అంటే ప్రేషితం నియోగింపబడినదై అనే అర్థం ఉన్నది. కేవలం ప్రేషితం అనే మాటనే గనక ప్రయోగించినట్లయితే ఇచ్ఛ అనే అర్థం పక్కకి వెళ్ళిపోయి ఆ ప్రయోగించిన వాడు ఎవరు, ఆ ప్రయోగించిన విధానం ఏది అనే వాటి మీదనే దృష్టి ఎక్కువ అవుతుంది. అది ఇష్టం కాదు. అందుకని ప్రేషితం అని అంటే నియోగం అనేది ఉంది, కానీ దానితో పాటుగా ఇష్టం అనేది కూడా ఉన్నది. కాబట్టి ఇష్టం అనే మాట ఇషితం అనే విశేషణాన్ని వేసేసరికి ఆ పైన చెప్పిన నియోగించేవాడు ఎవరు, నియోగించే విధానం ఏది అనే రెండు శంకలు తొలగిపోయి అప్పుడు ఏమర్థం ఏర్పడుతుంది మనకి అంటే దేని ఇచ్ఛ మాత్రం చేతనే నియోగించబడుతోంది అనే స్పష్టమైన సూటి అయిన అర్థం వస్తుంది. దానికి పూర్వపక్షం ఏమంటున్నారు, అదే గనక మీరు చెప్పిన అర్థం అయితే అప్పుడు కేనేషితం అని చెప్పటం చేతనే అర్థం వస్తుంది. ఇంకా ప్రేషితం అని వేరే చెప్పక్కర్లేదండి. దేని ఇచ్ఛ మాత్రం చేతనే నియోగింపబడుతోంది అంటే ఇచ్ఛ అంటే నియోగించేదేగా, మరి అది కూడా ఇచ్ఛ, నా ఇచ్ఛ అంటే నువ్వు ప్రవర్తించొద్దని అర్థమా? అదేం కాదు కదా. దేని ఇచ్ఛ చేత అంటే ఇదిగో ఫలానా శక్తో ఏదో ఒక దైవమో పరమాత్మ ఏదో ఆ శక్తి యొక్క ఇచ్ఛ చేత ఈ పని జరుగుతోంది అంటే నియోగింపబడటం జరుగుతోంది అనే అర్థం వచ్చేస్తుంది. అంతే తప్ప ప్రేషితం అని మీరు వేరే వెయ్యనక్కర్లేదు. ఇది అబ్జెక్షను. కాబట్టి పైగా ప్రేషితం అనే శబ్దం వేశారు కాబట్టి ఇంకా ఎక్కువ అర్థం చెప్పాలి. ఏం అర్థం చెప్పాలి అంటే కర్మతో నియోగిస్తున్నాడా, వాక్కుతో నియోగిస్తున్నాడా చెప్పండి. ఆ మాట కూడా ఆ రెండింటిలో ఏది? ఇది అనుమానం. అయితే నువ్వు చెప్పింది ఇది కరెక్టు కాదు. ఎందుకంటే ఒకానొక సామర్థ్యం అంటే అర్థాన్ని ప్రకాశింపజేసే శక్తి, అది ప్రశ్న వేసేవాడు ఎవరు? వేదవేత్త అయిన వాడు ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న వేయటంలోనే ఒకానొక సామర్థ్యం ఉన్నది. అంటే అర్థం ఏంటన్నమాట? సామర్థ్యం అంటే ఒకానొక ప్రత్యేకమైన అర్థాన్ని వివరంగా తెలియచెప్పేటటువంటి ఆ విధానం అందులో ఉన్నది. అదే చెప్తున్నారు ప్రశ్న సామర్థ్యాత్. ఆ ప్రశ్నకే సామర్థ్యం ఉందండి. కేనేషితం ప్రేషితం మనః. ఆ ఇషితం ప్రేషితం అని రెండు కలపటం వలన ప్రశ్న యొక్క సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది. ఏమిటది? దేహాది సంఘాతాత్ అనిత్యాత్ కర్మకార్యాత్ విరక్త. ఆ ప్రశ్నలో సామర్థ్యం, ప్రశ్న వేసే వాడి సామర్థ్యం, అతడు విరక్తుడైన వాడు. దేని నుంచి విరక్తుడైనాడు? అతడికి ఎవరు, దేని చేత అవి తెలుసుకోవటం అవి కాదు. అసలు అంతకంటే ఉన్నత స్థాయిలో అడుగుతున్నాడు అడిగే శిష్యుడు. అతడు విరక్తి. దేనికి విరక్తి? అందుకనే విరక్తస్య అని చెప్పారు శంకర భగవత్పాదులు మొట్టమొదట సంబంధ భాష్యంలో. కాబట్టి దేహాది సంఘాతాతు, దేహ సంఘాతం అంటే అతనికి విరక్తి. అనిత్యాతు, అది అనిత్యం కాబట్టి. కర్మ కార్యాతు, ఈ కర్మకార్యాల నుంచి కర్మల చేత చేయబడేటటువంటి ఈ విధానాల నుంచి కూడా విరక్త. కర్మలు చేయటంలో ఉండే ఆ కర్మల మీద కూడా విరక్తి చెంది, దేహాదుల మీద విరక్తి చెంది, అన్యత్ ఆ కర్మ విరక్త, అతడు విరక్తుడు. అందువలననే అంటున్నాడు ఈ దేహాది సంఘాలు చెయ్యవు, నేను చేసే కర్మలు కాదు. నాకు అర్థం కావట్లేదు కానీ మరొకటి ఏదో ఉన్నదే అని అనిపిస్తున్నది. అన్యత్ కూటస్థం నిత్యం వస్తు బుభుత్సమాన తెలియాలి అనుకుంటున్నాడు. అదేమిటో తెలియట్లేదు నాకు. కూటస్థం అది ఏమిటనమాట? నిర్వికారం. కూటస్థం అంటే ఏ వికారాలు ఉండకూడదు. వికారాలు ఉంటే శరీరం అవుతుంది, మానవుడి బుద్ధి అవుతుంది, ఈ మనస్సు అవుతుంది.
ఈ వికారాలు ఏమీ వికారాలు లేని ఒక ప్రేరణ చేతనే ఈ మనస్సు పడుతున్నదని నాకు అనిపిస్తున్నది. అది ఎవరో అర్థం కావట్లేదు. నిత్యం, పైగా అది కూటస్థము నిత్యము అయినటువంటి వస్తువు. అది సిద్ధ పదార్థం, సాధ్య పదార్థం కాదు. బుభుత్సమాన పృచ్ఛతి ఇది సామర్థ్యాత్ ఉపపద్యతే. ఆ సామర్థ్యం వల్ల అటువంటి ఏదైనా శక్తి ఉందా, ఉంటే ఏది ఉండాలని నాకు అనిపిస్తున్నది. ఇంత ఉన్నతోన్నతమైన స్థాయిలో ఉన్నది కేనోపనిషత్తు. ఇతరథ ఇచ్ఛా వాక్కర్మభి దేహాది సంఘాతస్య ప్రేరయితృత్వం ప్రసిద్ధం ఇది ప్రశ్న అనర్థక ఏవ స్యాత్. లోకంలో ఇతరథ అంటే అలా కాకపోతే దేహాది సంఘాతం కామన అంటే మాటల చేత కానీ, మరి లేకపోతే మాటల చేతనే అది ప్రేరేపింపబడుతుంది కనుక ప్రశ్న వ్యర్థమే అవుతుంది. అలా సంఘాతం ప్రేరేపిస్తుంది అంటే అది సంఘాతం ఈ శరీరాది సంఘాతం ఎలా ప్రేరేపిస్తుంది? శరీరమే ప్రేరేపిస్తుందా? అది ఏ మతం అవుతుంది అంటే నాస్తిక మతం అవుతుంది. కాదు, కేవలం శరీరమే కాదు, అది మాటల చేతనే ప్రేరేపించటం ప్రసిద్ధమైన విషయమే. ఇంకా దాని గురించి ప్రశ్న అడగాల్సిన అవసరం ఏముంది? కనుక ఆ ప్రశ్న వ్యర్థమే అవుతుంది. అలా కాకుండా సంఘాతమే ప్రశ్నిస్తుంది అంటే అది చార్వాక మతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇతరథా ఇచ్ఛా వాక్ కర్మభి దేహాది సంఘాతస్య ప్రేరయితృత్వం ప్రసిద్ధమితి ప్రశ్న అనర్థక ఏవ స్యాత్. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అలాంటి ప్రశ్నలు అందరూ అడుగుతారు, అది పెద్ద విశేషమేం కాదు. కానీ ఇక్కడ అడిగే వ్యక్తి యొక్క ఉద్దేశం ఏమిటి స్పష్టంగా చెప్తున్నారు అంటే దేహాది సంఘాతాత్ అనిత్యాత్ కర్మకార్యాత్ విరక్త. దేహాది సంఘాతం మీద విరక్తి, దేహాది సంఘాతం మీద విరక్తి. అతనికి ఇవి దేహాది సంఘాలు ఇవి నిత్యము కావు, అనిత్యములను తెలుసును. అనిత్యము, పైగా కర్మకార్యాత్ కర్మసేవ వలన సంపాదించుకున్న విషయాలు ఇవన్నీ. అది కర్మకార్యం కానీ అటువంటి వాటి వల్ల విరక్తుడై ఉండటం వలన అన్యతు వేరొకటి ఏదో ఉన్నది. కూటస్థం నిత్యం వస్తు బుభుత్సమాన తెలుసుకోవాలి. ఇది కేనేషితం పతతి ప్రేషితం మనః అనేటటువంటి మొట్టమొదటి మంత్రవర్ణ పాదానికి అర్థము. కేనేషితం పతతి ప్రేషితం మనః. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం అహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోద. నిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మన నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.